జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. ఆ యొక్క బహిరంగ సభను చూసి బహిరంగ సభ అయిన అర్ధగంటలోనే బందర పాలేరు పేర్ని నాని వచ్చి మురిగిల్లాడు. అలాగే ఈ రోజున గుడివాడ ఎమ్మెల్యే మైకు పెడితే ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితుల్లో నిన్నొచ్చి మైకు పెట్టంగానే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. స్టేజ్ మీద ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకుని తిరిగారని చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని ఏదైతే ఉందో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, కార్యవర్గం కానీ అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జెండా, తెలుగుదేశం జెండా పట్టుకుంటే అదే విధంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని జనసేన జెండాతో పాటు మేమందరం కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి నా 4వ పెళ్ళ ఉన్నాడు, మా వదిన్ని తిడితే నీకెందుకని చెప్పి అడుగుతున్నాం. మా వదిన జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించాడు. మా వదిని తిడితే నీకెందుకు మధ్యలో వచ్చి నిన్నేదో తిట్టినట్టు, నిన్నేదో మాట్లాడినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆయన ఏదైతే 24 సీట్లు కట్టుబడి ఆయన ప్రజా సంక్షేమం కోసం 24 సీట్లు మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అదే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన యొక్క మాటను శిరోధారంగా తీసుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. నీకెందుకు ఉలుకని చెప్పి అడుగుతున్నాం. 24 సీట్ల కోసం మేము కష్టపడి పనిచేసి ఆ 24 గెలిపించుకుని అసెంబ్లీలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి కాపులకి రిజర్వేషన్ ఇవ్వనన్నప్పుడు నువ్వేం చేశావు? కాపులకి ఏదో అన్యాయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇవ్వలేదు, నువ్వు బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్ళి కాపులకి రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి అన్నాడు. అదేవిధంగా నిన్న కాక మొన్న 2024లో 2019లో గెలిచిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారికి సీట్ ఎందుకు ఇవ్వలేకపోయారో నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా గారికి సీట్ ఎందుకు ఇవ్వలేదో దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అవన్నీ చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక్క మాట అంటే నిన్ను 100 మాటల నీకు ఖచ్చితంగా నీకు సమాధానం చెబుతాం. ఎక్కడున్న చొక్కా పట్టుకుని ఈడ్చుకొస్తావని చెప్పి తెలియజేస్తున్నావు. నువ్వు ఈ విధంగా కనుక పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇట్లా సామాజిక వర్గాల మీద ఎత్తి ఈ రోజు నువ్వు విమర్శిస్తే ఖచ్చితంగా దానికి బదులిస్తామని చెప్తూ ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యకర్త చూసినా జనసేన, తెలుగుదేశం అందరు కలిసి నిన్ను ఓడించడానికి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని విమర్శలు మాని నువ్వు ఇప్పటికి ఈ 5 సంవత్సరాల్లో గుడివాడ ప్రజలకు ఏం చేసావు అది సమాధానం చెప్పు. గుడివాడ ప్రజలు నిన్ను అడగటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధం పోస్టర్లు వేసుకుంటే కాదు, గుడివాడ రోడ్డు మీదకి వచ్చి నువ్వేం చేసావో చెప్తే ఆ ప్రజలు నిన్ను అడగటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు మాని నువ్వు అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఖచ్చితంగా రేపొద్దున్న ప్రజాక్షేత్రంలో దానికి గట్టిగా సమాధానం చెబుతామని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కానీ అదే సామాజిక వర్గాన్ని గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు గుడివాడ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గాన్ని అనగదొక్కి నువ్వు ఇంతవరకు కూడా ఒక్క నాయకుడిని కూడా తయారు చేయలేకపోయిన నువ్వు ఆ సామాజిక వర్గం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ విధంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మేమందరం కూడా నీకు తగిన సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం.